హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఇళ్ళలోన పండుగను ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన పండుగంట ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మందిరాన కూర్చున్నాడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అర్ధరాత్రి కాలమందు వెన్నెలా ఆశ్చర్యకరుడంట వెన్నెలా అర్ధరాత్రి కాలమందు వెన్నెలా ఆశ్చర్యకరుడంట వెన్నెలా కనిపించినాడంట వెన్నెలా నీలోనంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెలా నీలోనంట వెన్నెలా ఇళ్ళలోనే కళ్ళంట పంటలోన కానుంట ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచి జల్లి మందిరాన కూర్చున్నాడు ఎందుకో ఎందుకో కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా. ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచిదని మందిరాన కూర్చున్నాడు ఎందుకో ఎందుకో కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా. చూపు దారిలోనే హల్లెలూయా.
లోకాల నేలే నాథుడు వెలిసాడు నా యేసయ్యా దరి చేరినాడు దీనుడై దరిలోన నా యేసయ్యా లోకాల నేలే నాథుడు వెలిసాడు నా యేసయ్యా దరి చేరినాడు దీనుడై దరిలోన నా యేసయ్యా ఈనలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే నాడే జన్మించెను కాల నేలే నాథుడు వెలిసాడు నా యేసయ్యా దరి చేరినాడు
కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన దేవుడు రక్షకుడు వేసేపాడు హృదయపూర్వకంగా మీ చేతిలో రొట్టెని మీరు వేసే పాట పాడి దేవుని మహిమపరచుకుంటాం.
హల్లెలూయా. మరింతవరకు చక్కగా పాటలు పాడినటువంటి బట్టి దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. మరి స్తుతి ఆరాధనలు ఇంతవరకు జరిగిన కార్యక్రమం బట్టి అలాగే జరగబోయే స్తుతి ఆరాధన కొరకు మరి వాక్ సందేశం కొరకు మరి రాంబాబు వచ్చి ప్రార్థించవలసిన ప్రభుపాట మనం చేస్తున్నాం. హల్లెలూయా. మహాపరిశుద్ధ పరలోకమ తండ్రి, పరిశుద్ధ నామములో మహిమ కలుగుగాక తండ్రి. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు తండ్రి నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడు దేవా, నీకే స్తోత్రం ప్రభా, వందనాలు ప్రభా. నీ కృపను బట్టి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి సన్నిధిలో నడిపించే ప్రభా, నీకే స్తోత్రం ప్రభా. ఎంతోమంది తండ్రి రాలేని వారు ఉన్నారు ప్రభా, ఈ స్థితిలో రాలేని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, నీకే స్తోత్రం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామలు చూస్తారో వారి మధ్యన ఉంటారని సెలవిచ్చారు ప్రభా. మా మధ్యన మీరు ఉన్నారని నమ్మొచ్చు ఉన్నాం ప్రభా, నీకే స్తోత్రం ప్రభా, వందనాలు తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా, వందనాలు ప్రభా. ట్రాన్స్పోర్టేషన్ మీరు చేయాలి ప్రభా, నీకే స్తోత్రం ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీకే వందనాలు. యేసయ్యా మా సంఘం జ్ఞాపకం చేసుకొని మా సంఘం ప్రతి అవసరం మీరు చేర్చండి అయ్యా, నీకే స్తోత్రం ప్రభా, వందనాలు ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా, నీకే స్తోత్రం ప్రభా, వందనాలు ప్రభా, వందనాలు అయ్యా. ప్రారంభం నుంచి తండ్రి ఇప్పటి వరకు తండ్రి ప్రార్థనలోని తండ్రి పాటలోని మీకు మహిమకరంగా నడిపించారు ప్రభా, నీకే స్తోత్రం ప్రభా. ఆరాధనలో తండ్రి మేము ఎదుర్చిన తండ్రి మీరు మాతో మాట్లాడ ప్రభా, మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభా, నీకే స్తోత్రం ప్రభా. మా ప్రతి ఆలోచన మీరు దేవుడు ప్రభా, నీకే స్తోత్రం ప్రభా, వందనాలు ప్రభా. ఏ స్థితిలో ఉన్నారో ప్రతి హృదయాన్ని తండ్రి తృప్తిపరిచే దేవుడు అయ్యా, నీకే మహిమకరం తండ్రి, నీకే స్తోత్రం ప్రభా. ఈ ఆరాధన అందరితో పెద్ద మాట్లాడినట్టు మమ్మల్ని తాకిన ప్రభా, మా హృదయాన్ని పరిశుద్ధపరిచే ప్రభా, నీకే స్తోత్రం ప్రభా, వందనాలు ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా, యేసయ్యా నీకే వందనాలు ప్రభా. చాలా మంది సన్నిధికి దూరంగా ఉంటున్నారు ప్రతి ఆత్మతో మాట్లాడిన ప్రభా, నీకే స్తోత్రం ప్రభా. ప్రతి ఆత్మని ప్రభా, నీకే స్తోత్రం ప్రభా. మాట్లాడిన సన్నిధికి నడిపించిన ప్రభా, నీ సన్నిధిలో సమాధానం ప్రభా, నీ సన్నిధిలో ఆరోగ్యం ప్రభా, నీ సన్నిధిలో సంతృప్తి తండ్రి, నీకే స్తోత్రం ప్రభా. ఎలాగే కంటే ఎంతోమంది దర్శించండి చిన్న ప్రజలు యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి సంఘం అంతా కలిసి నిలబడదాం. మరి స్తుతి ఆరాధన మన మధ్యలో ఉన్న తప్ప గారు నడిపిస్తారు. మరి యవనస్తులందరూ కూడా ముందుగా ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులందరూ కూడా మరి ముందుగా ఆరాధనలో పాల్గొని ప్రార్థన చేస్తున్నాం. మరి యవనస్తులు యూత్ వారు అందరూ ముందుగా ఎందుకంటే మనం ప్రారంభించుకున్నాం యవనస్తుల వారం. మొదటి వారం యథావిధిగా జరిగింది, తర్వాత జరిగింది. యవనస్తులు కనపట్టలేదు అనుకోండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మరి మరి యవనస్తులు అంటే పాస్టర్ గారు కూడా లెక్కిస్తారు. మరి సంఘ సహాయక పరిగణలకి సంఘ వ్యవస్థాపకులు మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా వస్తున్నాం. ప్రతి ఒక్కరు రావాలి మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధిద్దాం. నేను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను ఉన్న వారందరూ దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని సేవకులు వేదిక మీదకి వచ్చినందుకు మరి ప్రత్యేకమైన వందనాలు. మరి ముందుకుంటాం మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ కొత్త సమయం దేవుడిద్దాం. ప్రతిపదంగా ఇంతవరకు మన సజీవులు ఉన్న దేవునికి మన స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. ఆరాధనకి యోగ్యుడైన మా యేసయ్యా నీకు స్తోత్రాలు. ఇదిగో నేను గతించిన నెలలన్నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడిన దేవా, ఇదిగో నేను మా ఆరోగ్య సమస్యలతో అయ్యో మా ఆర్థిక ఇబ్బందులతో నైనా నువ్వు మాకు తోడైన దేవుడు తండ్రి. నైనా ఇదిగో చివరి మాసంలో తండ్రి నేను మేము ఉండి ఉన్నాము ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నైనా.
ఇదిగో నీ మీద ఆధారపడి మేము బ్రతుకుచున్నాము తండ్రి. ఇదిగో ఈ కాల సమయంలో తండ్రి నేను మా పూర్ణ హృదయంతో మా పూర్ణ ఆత్మతో అయా నిన్ను ఆరాధించేందుకు సహాయం చేయి ప్రభువా. నువ్వు ఇచ్చిన సమయంలో తండ్రి నేను ఇదిగో తండ్రి నేను మేము వేస్ట్ చేసుకుంటున్నామేమో ప్రభువా. ఇదిగో తండ్రి నేను ఈ కాల సమయంలో ఎవరిస్తున్న కూడినైనా నేను స్తుతించుచుండగా నేను ఆరాధించుచుండగా నీ ఆత్మను కుమ్మరించమనడుగుచున్నామయ్యా. ఇదిగో మాలో ఉన్న బలహీనత నుంచి మాకు విడుదలను గ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో నేను మాలో సమాధానము లేదు నైనా, ఇదిగో మాలో సమాధానము కలిగి చేయి ప్రభువా. నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అడిగిదామా దేవుణ్ణి, దేవుని అడిగిదామా యేసయ్యా, నా బలహీనత నుంచి నాకు విడుదలను గ్రహించు, నాకున్న సమస్య నుంచి నాకు విడుదలను గ్రహించు ప్రభువా. ఇదిగో నైనా నా హృదయం చూచున్నావు, నా కన్నీటిని చూచుచున్న దేవుడు. ఇదిగో ప్రభువా నైనా యేసయ్యా, ఎదుర్కోలేని దాన్ని ఎదురు మాకు ఇచ్చి ఉన్నావు ప్రభువా. ఇది కొత్త సమయము అయ్యా. ఇదిగో నైనా దావీదు కుమారుడిగా మమ్మల్ని దాటిపోవద్దు నైనా. ఇదే కాల సమయంలో నీ ఆత్మను మా మీద కుమ్మరించండి, నీ పరిశుద్ధ ఆత్మ శక్తి మనం తాకమనడుగుచున్నాము తండ్రి నైనా. యేసయ్యా, నీకు స్తోత్రములు. ఏలియా వలె అయ్యా ఇదిగో తండ్రి నేను బూడిద కప్పుకొని మేము ప్రార్థించలేము ప్రభువా. ఇదిగో నేను మా హృదయముతో మా పూర్ణ ఆత్మతో కేవలం నీ వైపు మా హస్తమును చాపుచున్నాము. మా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు నమ్మదగిన దేవుడు అని మేము నమ్ముచున్నామయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన రెండు చేతుల పైకెత్తి ఆరాధన నీకే. నిలబడలేనవారు మోకాలేసి దేవుని వైపు మనం చూద్దాం. ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన
సైలెంట్గా ఉండడం కాదు, కానీ దేవుని స్తుతించాలి. ఆయనకి మేము ఆయనకి మాత్రమే మనం ఇవ్వాలి. వ్యాధులను తొలగించావు, మృతులను లేపినావు, వ్యాధులను తొలగించావు, మృతులను లేపినావు. యెహోవా రాఫా హస్తపరచు, యెహోవా రాఫా హస్తపరచు, నన్ను స్వస్థపరచు. ఎక్కడ వరకు నిలబడి ఒకవేళ మన మనసులో ఎవరితో అయినా ఒకవేళ మనం గొడవపడి ఉంటే కనుక, ఒకవేళ మనం ఎవరి మీద మనకు దోషం ఉంటే కనుక దోషం తీసుకుని మనం ఎంత స్థుతించినా కానీ దేవునికి అది అంగీకారం కాదు. ఒక మనసు మన మనస్సు ఇదిగోనైనా నా పూర్ణ హృదయంతో నేను ఆరాధిస్తున్నాను, కానీ ఇదిగో నా మనసు ఎక్కడో ఉన్నదని ప్రభు. ఇదిగో తండ్రి ఉదయ కాలంలో నా హృదయాంతరం ఎరిగిన దేవుడు, ఇదిగో నేను ఎవరిని అవమానించి ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉన్నానేమో తండ్రి, నన్ను క్షమించు ప్రభు. ప్రతి ఒక్కరు చెప్తామా, మనం నిలవబడి ఉంటే దేవుడు నీతో మాట్లాడు, కానీ దేవుని మనం అడగాలి. ఆయన అడిగి టైంలో మనం అడగాలి. ఇదిగో ప్రభు, నాకు ఈ అక్కరలు తీర్చు, నా అక్కరలు తీర్చగల దేవుడు నీవే, నా సహాయకుడు నీవే, నా నమ్మిన దేవుడు నీవే, నిజమైన దేవుడు నీవే తండ్రి. స్తుతించాలి మీ పెదవులతో కాదు, కానీ మన హృదయంతో మాత్రమే దేవుడు స్తుతించాలి. ప్రతి ఒక్కరి నోట స్తుతించాలి, ప్రతి ఒక్కరి నోట స్తుతి ఉండాలి. ఎల్లప్పుడూ నేను స్తుతించే గుంపులో నేను ఉండాలైనా, ఎల్లప్పుడూ నేను స్తుతించే వాడిగా నేను ఉండాలి తండ్రి. అన్ని గుంపులో నన్ను లేవు ప్రభువా. ఇదిగో తండ్రి, ఎత్తబడే గుంపులో మేము ఉండాలి తండ్రి. ఇదిగో నేను ఎందుకు పనికిరాని గుంపులో మేము ఉంటున్నామేమో, ఇదిగో ఎత్తబడే గుంపులో మేము ఉండాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తున్న దేవా, ఇదిగో మీ ఉదయకాల సమయములోనైనా ఇదిగో ఎత్తబడే గుంపులో మమ్మల్ని లేవనెత్తు తండ్రి. నీకు వందనాలు వందనాలు వందనాలు. అడగండి దేవుడు, అడగండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మౌనంగా ఉన్నారు, మౌనంగా ఉండే సమయం కాదు, దేవుని అడిగిదాం. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
పిండములయ్యుండగాని కన్నులకు మరుగని నాలేదయ్యా. పిండములయ్యుండగాని కన్నులకు మరుగని నాలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుటా, లేచియుండుటా, కూర్చుండుటా, లేచియుండుటా, వారుగా నీయున్నావు రాజా, వారుగా నీయున్నావు, వారుగా నీయున్నావు. చప్పట్లు కొడదాం అందరం. రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. కరుణముగా పడయువని అగ్నియు నిగియున్నావు. అగ్నియు నిగియున్నావు. నడచినాను, పండుకున్నాను, నడచినాను, పండుకున్నాను. అయ్యా నీ వెలిగియున్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుటా, లేచియుండుటా, కూర్చుండుటా, లేచియుండుటా, వారుగా ఎరిగియున్నావు రాజా, వారుగా ఎరిగియున్నావు, వారుగా ఎరిగియున్నావు రాజా, వారుగా ఎరిగియున్నావు. సమస్తము ఎరిగిన దేవుడు మనం కూర్చుండుట, మనం వెళ్ళుచుండ, మనం ఏమి స్థలములు ఉంటున్నామో సమస్తము చూచుచున్న దేవుడు. దేవునికి చెప్దామా ఉదయకాల సమయంలో, అయ్యా ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన దేవా, ఇదిగో ఎందరికో నేను ధన్యతను వాకించినావు. ఇదిగో ఈ అవకాశం లేక అనేక మంది బిడ్డలు కూడా వల్లాడిపోతున్నారు. ఇదిగో ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగో నేను నిన్ను స్తుతించుకున్నట్టు నాకు సమయం ఇచ్చావు. అయ్యా సమస్తము చూచుచున్నవాడా, సమస్తము ఎరిగినవాడా, వందనాలు, స్తోత్రాలు. అడిగిన దేవుడు మనకి
ఏదైనా సమస్యతో మనం బాధపడుతున్నాం, ఏదైనా బలహీనతతో బాధపడుతున్నాం, ఈ ఉదయకాల దేవుడిని మనం సమర్పించుకున్నామా? అయినా నీకు స్తోత్రాలు. మీరు నా బలహీనత నుంచి నాకు విడుదల స్వస్థత పరిచి నీకు స్తోత్రాలు. బలహీనత నుంచి మాకు విడుదల అనుగ్రహించి, మాకున్న శోధనలను శ్రమల నుంచి ఇదిగో నేను సమత్వము విడుదలకు నిగ్రహించి, ఇదిగో నేను సన్నిధానములు ఎంతమంది అయితే నీ వైపు హస్తములు చాపి ఉన్నారు, ఎంతమంది అయితే స్తుతించి ఉన్నారు, ఎంతమంది అయితే కన్నీరుతో చచ్చారు, అయ్యా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేకూర్చిన నేను విడువను ఎడబాయను వాగ్దానం చేసిన దేవా, ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగో ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. నైనా నీకు స్తోత్రం. ఈ సమయంలో మన మధ్యలో వినోద్ గారు వచ్చి క్లుప్త ఆరాధన చేసి ఆరాధన చేస్తారు. ప్రతి ఒక్కరు ఆరాధన స్తోత్రములు 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 సర్వాధికారి ప్రభా, చిన్న మల్లైన మా మధ్యకు తండ్రి కోటాను కోట్ల దేవదూతలతో ప్రభా నీవు మా మధ్యకు వచ్చి అయా మీరే మహిమ ఘనత పొందుకొని ఉన్నారు తండ్రి. నీకే వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. అయా ఇదిగోండి ప్రభా, ఈ యొక్క సంవత్సరం ఆరంభం వరకు కూడా ప్రభా ఈ యొక్క సజీవమైన రెక్కల కింద పరిశుద్ధ కృప సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు కాచి దాచి భద్రపరిచి ఉన్నారు దేవా. మీకే స్తోత్రములు ప్రభా. అయా యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభా యవనస్తులు అందరం కూడా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయా మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును ప్రభు యేసుక్రీస్తు చెప్పలు కొడదాం అందరూ, చెప్పలు కొడదాం. మరి యవనస్తుల వారం ఆరాధనకి ఆహ్వానించిన వచ్చిన దేవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. 3వ వారం మమ్మల్ని కూడా యవనస్తులు చేస్తారు, చాలా సంతోషం. మరి ఈ సమయంలో మరి అధ్యక్షుడు సమయాన్ని తీసుకున్నాను, ఏమనుకోద్దు. మరి సండే స్కూల్ పిల్లలు ఇలా రండి ఒకసారి, అందరూ రావాలి, అందరూ రావాలి. ఎందుకంటే ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది. మరి ఎవరు తీసుకొచ్చి నిల్చోబెట్టారు తెలియదు ఇక్కడ. మీరా ఓకే రెడీ అంతా అక్కడైతే రావాలి, నిల్చోవాలి. మరి ఇలా అందరూ బట్టి ఒకసారి చెప్పట్లు కొడదాం అందరం. మరి అబ్బాయి రావాలి. మరి మీ అందరికీ తెలుగు వస్తుంది కదా, అందరికీ తెలుగు అర్థమవుతుంది కదా. ప్రతి వారం ఆరాధనలో మీరు వచ్చి ఇక్కడ నిల్చోవాలి. ఓకే, వెరీ గుడ్. హల్లెలూయా. దయచేసి కూర్చుందా. మరి వాక్యం చెప్పుటకు దైవజనులు మరి వస్తూ ఉన్నారు కాబట్టి మరి సమయం వృధా చేయకుండా మరి కానుకలు సేకరించవలసిందిగా కోరుచున్నాం. మరి భయము చెందకు భక్తుడా, ఈ మాయలు కటాయాలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యోగో ఉన్నాడు, భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యన్నాడు. జీవమిచ్చిన యెహోవన్నాడు, భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యన్నాడు. భయము చెందకు భక్తుడా, మాయలు కటాయాలు చూసినప్పుడు. బబులోను దేశమందున భక్తులు బొమ్మకు ప్రక్కనందున. బబులోను దేశమందున భక్తులు బొమ్మకు ప్రక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, నాలుగో వాడుగా తిరగలేదా భక్తుడా, నాలుగో వాడుగా తిరగలేదా, నాలుగో వాడుగా తిరగలేదా భక్తుడా, నాలుగో వాడుగా తిరగలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలు కటాయాలు చూసినప్పుడు. భయము చెందకు
పాట పాడి దేవుని మహిమపరిచిన కుమార్తెను బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమపరచును గాక. కానుకల నిమిత్తం మన రాంబాబు వచ్చి ప్రార్థన చేస్తారు. చూసారా కిరణ్ గారు వచ్చి ప్రార్థించాలి. మహోన్నతుడా, మహిమైశ్వర్యములకు పాత్రుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగోనైనా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా పరిపాలన చేస్తూ మమ్మల్ని ఎంతగానో కాచి దాచి కాపాడి మీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి క్షేమకరంగానైనా తండ్రి ఇక్కడ ఒక మందగా కూడుకున్నట్టుగానైనా తండ్రి మీరు ఇచ్చిన ఈ దినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. వందనములయ్యా. ఇదిగోనైనా తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డనైనా తండ్రి వారి గుంపులు విప్పినైనా తండ్రి ఇచ్చిన ప్రతి కానుకనైనా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నైనా తండ్రి, వారు ఏ విషయంలో అయితేనైనా తండ్రి, ఏ ఆలోచనలు అయితేనైనా తండ్రి, ఏ ఆపదలు అయితే ఉన్నారో ప్రతి బిడ్డనైనా తండ్రి ఇచ్చిన ప్రతి కానుకను బట్టి నైనా తండ్రి మీరు నైనా తండ్రి వారు ఏదైతే అవసరత ఉన్నదో నైనా తండ్రి తీర్చినైనా తండ్రి ప్రభా, నూరంతుల ఆశీర్వాదంతో నైనా తండ్రి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నైనా తండ్రి మీ కృప, మీ కాపుదల, భద్రత నైనా తండ్రి మెండైన దీవెనలతో నైనా తండ్రి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని మా ఇచ్చిన ప్రార్థనలో మీరుండి మీరే మహిమ, ఘనత, ప్రభావంలో పొందుకోమని మా తండ్రి మీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మా ఈ ప్రార్థన మనం అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ఒక 5 నిమిషాలు, ఎక్కువగా 5 నిమిషాలు పాల్గొంచుకోవడం మనం చూస్తాం. దేవుడు ప్రేరేపించిన కొంచెం చెప్పమని అందుకే అడిగినాను పాస్టర్. సంసోను గ్రంథం చదవండి, యవనొచ్చు. వాళ్ళ అమ్మ నాయన్ని వదిలిపెట్టి ఆమె దగ్గరికి వెళ్తారు కదా. వదిలిపెట్టేసి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తాడు. కొన్ని దినములైన తర్వాత గోధుమకుల కాలమున తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలో తన భార్యను అందుతున్న బోధులను పడగా ఆమె తండ్రి లోపలికి అతను వెళ్ళనీయక నిశ్చయంగా ఆమె ద్వేషించవచ్చని నీ స్నేహితులకు ఇచ్చితేనని ఆమె చెల్లెలు కంటే ఆమె కంటే చక్కని దానిగా ఆమె ప్రతిగా ఈమెను నీ కొండొచ్చినని చిత్తనించాడు. అప్పుడు ఆయన చూసి చక్కని దాన్ని చెప్పి అవును వివాహం అన్నాక మళ్ళీ వెళ్ళిపోయి పిలిపిస్తుంది దేశంగా. ఆమెను వదిలేసి వాళ్ళ అమ్మ నాయన వద్దన్నా కానీ వెళ్ళిపోతాడు కదా. ఆమె దగ్గరికి పోయినాక ఆమె బాగుండదని ఆమె చూసి పిలిపి దేశంలో ఆమెను జలీలను చూసి ఆమెను చేసుకుంటానంటాడు. వీళ్ళందరినీ భార్యను బిడ్డల్ని అందరినీ వదిలేసి ఆ బలం అడగమని ఆ బలాన్ని అడుగుతుంది రోజు. ఆమె దిలీల అడిగినప్పుడు ఆయన సర్దేస్తూ ఉంటాడు. వెనక్కి తీస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు ఆయన ఏం చేస్తాడో తట్టుకోలేక ఆమె పోరు నీకు ఎట్టొచ్చింది బలం అని అడిగినప్పుడు దేవుడు ఎంటుకల్లో పెట్టుంటాడు కదా, ఎంటుకలు కత్తిరియకూడదనే బలం అంతా. అది రోజు ఆమె శోధిస్తూ ఉంటుంది ఇంటికి వచ్చినప్పుడల్లా. అప్పుడు దిలీలకు ఒక రోజు చెప్తుంది ఆ బలం అంతా ఆమె దినం మాటల చేత అతన్ని తీసుకి సావుగోరును తెలియజేసి పుట్టిన మొదలుకొని నా చెరువు చేయబడినాను అని వాళ్ళందరికీ చెప్తాడు. చేయకూడదు అని ఏమేం చేసింది, ఎట్టయినా ఆ బలాన్ని తీసేయాలని రోజు ఇసికించి అవును ఆ ఇసికించి ఆయన అప్పుడు కోరినప్పుడు ఆయన చెప్పేసి ఆమె దొంగతనంగా
ఆయన ఎంటికలన్నీ తీసేస్తుంది కదా, బలం అంతా పోయి. మనము యవనోత్సవము ఎలా ఉండాలి? పడిపోకుండా ఉండాలి, తప్పిపోకుండా ఉండాలి. మన బలాన్ని ఏరే చేతిలో పెట్టకూడదు, పరాయి చేతుల్లో పెట్టకూడదు. మనం చూపులు కానీ మన నడత కానీ మనం కాపాడుకునేది దానికి దేవుడు శక్తిని ఇచ్చున్నాడు. కానీ ఆ శక్తి పోగొట్టుకోకుండా ఉండాలి. యవనస్తులు కొంచెం ప్రేరేపించి దేవుడు చెప్పమన్నాడు. అందుకని మీకోసం చెప్తున్నాను. దేవుడు మాట్లాడినాడు. నాకేం రాదు వాక్యం చెప్పడానికి, కానీ దేవుడు కొంచెం మాట్లాడు యవనస్తుల గురించి అని ప్రత్యేకపరిచినాక నేను పాస్టర్ గారిని అడిగాను. మన చూపుల్లో కానీ మనం చేసే పనిబాట్లలో కానీ ఎక్కడైనా కానీ మనం వేసేనో మర్చిపోకుండా యవనస్తులు తొట్టులు పోకుండా సంసోను ఆ బలవంతా పోయినప్పుడు దేవుడిని మొరపెట్టుకుంటాడు. వాళ్ళు కళ్ళు తీసేసినప్పుడు బలం లేకపోయేసరికి వాళ్ళందరినీ కొట్టేదానికి అప్పుడు గాడిది దౌడానికి తీసుకొని వాళ్ళందరినీ ఎంతమందిని చంపినాడో లాస్ట్లో అయినా కానీ ఆయన కుప్ప పోగొట్టుకునే కానీ దేవుడు శక్తినిచ్చి 1000 మందిని దౌడనితో చంపుతాడు కదా, 3000 మందిని చంపుతాడు కదా. అలాంటి బలం మనకు దేవుడు ఇచ్చున్నాడు. మన బలాన్ని వ్యర్థంగా స్త్రీలకు కానీ మోహానికి కానీ దానికి కానీ యవనస్తులు కానీ యవనస్తురాలు కానీ ప్రతి ఒక్కరూ కానీ పోగొట్టుకోవద్దని దేవుడు ఆయన చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను కాదు మాట్లాడేది, వేసి మాట్లాడుతున్నాడు మీతో. నాకేం రాదు మాట్లాడినాను కదా సరిగ్గా, నేను ఎప్పుడు మాట్లాడిన కదా ఎక్కువగా. ఈరోజు మీతో దేవుడు ఈ వాక్యం ఆయన దావీదుని పిలుచుకున్నాడు కదా ఆ చిన్న వయసులోనే 71 కీర్తన గొర్రెల మందలో నుంచి యేసయ్య పిలుచుకున్నాడు. మనము దేవుణ్ణి అడగాల, సహాయం చేయని అడగాల. మనం బలమైనప్పుడు, పడిపోయినప్పుడు, తప్పైనప్పుడు దేవుణ్ణి మనం అడిగి మన కుటుంబాన్ని మన యవన బలాన్ని మనం నిలబెట్టుకోవాలి. పోగొట్టుకోకూడదు, వృధా చేయకూడదు. అది అట్ట పాపంలో ఎంతో ఘోరమైంది. దాని నుంచి విడిపించుకోవాలంటే ఎంతో టైం పట్టదు. ఆ ఊపిలో నుంచి మనము పెరుక్కోలేము. అదేదో ముందుగానే మనము జ్ఞానం తెచ్చుకొని ఉండి నిలబడి జ్ఞానంగా మన కుటుంబాన్ని మన తల్లిదండ్రుల మాట అమ్మ నాయన మాట విని మనము ఉండాలి. దేవుడు దీవించిన గాక ఈ వాక్యం. ప్రైజ్ ద లార్డ్. అందరి చేతిలో లేవాలి, ఒక్కరిద్దరు చేతిలో లేవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన మధ్యకి దైవ సేవకులు వచ్చారు. వారి గురించి నేను 2 మాటలు మాట్లాడతాను. హల్లెలూయా. మరి గడచినటువంటి 12 సంవత్సరాల క్రితం మేము వేరే సంఘంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా దొరబాబు గారు అనేటువంటి మా సేవకుల్ని మేము చూసి ఉన్నాం. ఆయన సేవకులే కాదు, గొప్ప గాయకులు, మంచి మనసున్నవారు. ఎందుకంటే సంఘం నడవడమే కాకుండా అనేక మంది వృద్ధులను, అనాథలను, అనేక మందిని పోషిస్తున్నటువంటి గొప్ప మనసున్న మనిషి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన మధ్యకు వస్తున్నారు, ప్రేమతో ఆయన ఆహ్వానిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. జెరూషమ్మ గారు అయ్యగారు ఆహ్వానించండి. తీసుకోండి, కెమెరా తీసుకోండి. ఇక్కడ ఉండండి, ఇక్కడే చెప్పలేదు.
ప్రైజ్ ది లార్డ్. విజయవాడ నుంచి ఎంతో ప్రేమతో మా నాని పెళ్లికి కూడా వచ్చారు ఈయన. అంత దూరం నుంచి మా ఇష్ట కూడా రాజోలు వచ్చినప్పుడు ఏమా పెళ్లికి కూడా వచ్చారంట. ఆయన ఎక్కడ ఎవరు పిలిచినా కూడా ఇప్పుడు నో అని చెప్పరు. ఎంత భారమైనా ఎంత దూరమైనా ఆయన వచ్చిండేవారు. మరి 12 సంవత్సరాలు 2013లో మా నాని పెళ్లికి వచ్చి అక్కడ సమస్తాన్ని కూడా అద్భుతంగా జరిగించారు. అది నాకు మంచి మెమోరీ. ఎందుకంటే చాలా అద్భుతంగా జరిగించారు అప్పుడు మా నాని పెళ్లి. చాలా సంతోషం వేసింది. మరలా 12 సంవత్సరాల తర్వాత వారిని మళ్ళీ తిరిగి ఈ రకంగా చూడడం నేను ఫేస్బుక్లోను యూట్యూబ్లోనూ చూస్తూ ఉంటాను. కానీ నేరుగా కలుసుకోవడం 12 సంవత్సరాల తర్వాత మొన్న కుటుంబ ఆరాధనలో కలుసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ వేదిక మీద కలుసుకున్నాం. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. Praise the Lord. Hallelujah. Hallelujah. చాలా సంతోషంగా